ఈ రోజు మనస్ఫూర్తిగా ఒక విషయంపై నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. అదేంటో ఈ వీడియోలో ముందుకు చెప్తా మీకు. పేరుకే చెప్పుకోవడానికి మన దేశంలో అశ్లీల కంటెంట్ పై నిషేధం ఉంది. నిజమే కదా? మెయిన్ గా యూత్ చెడిపోవడానికి ఇది ఒక కారణం. అయినా సరే కొందరికి కామం ఎక్కువై కొన్ని వెబ్సైట్స్ అండ్ యాప్స్ ని క్రియేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిలో కొన్ని ఫ్రీగా, మరికొన్నేమో సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ అశ్లీల కంటెంట్ షార్ట్ ఫిల్మ్స్ ని చూడండి అని ప్రమోట్ కూడా చేస్తున్నాయి. మొదట్లో రొమాన్స్ పేరుతో స్టార్ట్ చేసిన వీళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని విప్పి చూపిస్తున్నారు. కొందరు బికార్గాలు మరీ వ్యూస్ కోసం ఈ వీడియోస్ ని చిన్నగా రూపొందించి యూట్యూబ్ లో, ఎక్స్ ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు. టెలిగ్రామ్ అనే యాప్ లో అయితే కుప్పలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళ ఆటలు సాగవు. కేంద్ర ప్రభుత్వం ఈ అశ్లీల కంటెంట్ ని ఎక్కువగా స్ప్రెడ్ చేసే ఉల్లు, ALTT వంటి 25 యాప్స్ ని బ్యాన్ చేసింది. వాటి లిస్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం 2000వ సంవత్సర సమాచార సాంకేతిక చట్టం, అలాగే సమాచార సాంకేతిక నియమాలు 2021 ప్రకారం చట్టవిరుద్ధమైన కంటెంట్ ని స్ప్రెడ్ చేసే ఈ వెబ్సైట్స్ అండ్ యాప్స్ ని ఇంటర్నెట్ లో కనిపించకుండా చేయాలని ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ని ఆదేశించింది. నా వరకు ఇది సమాజం బాగుపడడానికి ఒక మంచి స్టెప్. ఆ ఇన్స్టాపై కూడా ఒక లుక్ వేస్తే బాగుంది. మరి ఇలాంటి అశ్లీల యాప్స్ ని బ్యాన్ చేయడంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో రాసి ఈ వీడియోని బాగా లైక్ కొట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్.